బి తరహాలో ఐఎస్ఏ. త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. నారుమళ్ళ కోసం మే 15న నీటి విడుదల. సంక్షేమ పథకాల అమలుపై ముందే షెడ్యూల్. కలెక్టర్లు, హెచ్ఓడీలు, కార్యదర్శులు క్షేత్ర పర్యటనకు వెళ్లాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సంక్షేమ పథకాల అమలు షెడ్యూల్ను ముందుగానే ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్తోనియా, ఇజ్రాయెల్ తరహాలో 2047 నాటికి ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభావ మూడో విడత నిధులు ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఉగాదికి 2.5 లక్షల గృహాల ప్రవేశాలు చేస్తామని, దివ్యాంగులు, వారి సహాయకులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ సీజన్కు ముందుకు జరుపుతామని, ఖరీఫ్కి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతామన్నారు. నారుమళ్లు ముందే వేసుకునేలా మే 15కే కాలువలో నీరు విడుదల చేస్తామని వివరించారు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. రాబోయే ఏడాది కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టిన 15 అంశాలను అయితే ఆయన వివరించారన్నమాట. ఈ విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.